మిత్రులందరికీ నమస్కారం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. ఈ సత్యం మనందరికీ తెలుసు, ఖచ్చితంగా తెలుసు. మరణించడం ఖాయమైనప్పుడు మరణాన్ని మర్చిపోతే ఎలా? రేపు యమధర్మరాజు వస్తే ఏమి సమాధానం చెప్తారు? ఖచ్చితంగా వస్తాడు కదా. మరి ఏమి చేయాలి? ఏదైనా సాధన చేయాలి, ధ్యానం చేయాలి, పరోపకారం చేయాలి, దయ కరుణ చూపాలి, అహింస పాటించాలి. ఇవన్నీ ఆచరించినప్పుడే యముడి ముందు నిలబడగలుగుతారు. స్వామి శ్రీ విద్యా ప్రకాశానందగిరి గారు. గురుభ్యో నమః. గురుదేవుని పాదపద్మాలకు నమస్కారం. మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ శరీరం తీసుకున్నందుకు, ఈ శరీరం విడిచిపోయేలేపు ఈ శరీరంలో ఏం కనుగొనాలో కనుగొనండి.